దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవము. ప్రైసలా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము అంటూ లేఖనం సెలవిస్తుంది. అన్యాయం చేయడం, మోసం చేయడం అనేది మనుషుల మధ్యలో జరిగే ప్రక్రియ. తల్లిదండ్రులు బిడ్డలకి, బిడ్డలు తల్లిదండ్రులకి, భార్య భర్తకి, భర్త భార్యకి అన్యాయం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న బంధాలకి ఏమాత్రం విలువ లేదు కాబట్టి ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ ఉంటారు. చాలామందికి వారి కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుడు అన్యాయం చేశాడని తిట్టుకుంటూ ఉంటారు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను అని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన దేవుడు అన్యాయం చేస్తాడా? తల్లిదండ్రులైనా అన్యాయం చేస్తారేమో కానీ దేవుడు అన్యాయం చేస్తాడనుకుంటే మనమే అన్యాయస్థలం అవుతాం. దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా మన ఇష్టానుసారంగా జీవించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకొని దేవుని నిందించడం ఎంతవరకు సబబు? సర్వశక్తులకు దేవుడు నీకే విషయంలో అన్యాయం చేస్తాడు? నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన ప్రకారం మోగవాళ్ళని, చెవిటి వాళ్ళని, గురుడి వాళ్ళని, కుంటి వాళ్ళని పుట్టించే దేవుడు నిన్ను పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా తెలివితేటలతో పుట్టించడమే దేవుడు చేసిన అన్యాయమా? ఒకవేళ మనం నీతి నిజాయితీగా జీవిస్తున్నా సరే మనకు కష్టం వచ్చినప్పుడు నిందించడానికి యోబుకి వచ్చినంతకంటే ఎక్కువ కష్టాలు మనకు వస్తున్నాయా? ఆస్తిపాస్తులను, కన్నబిడ్డలను, ఆరోగ్యాన్ని సర్వం కోల్పోయిన తర్వాత కూడా యోబు వలె మనం దేవుని వలన మేలు అనుభవించదుమా? కీడును మనం అనుభవింపతగదు అని అనుకునే స్థాయి మనకు ఎలాగూ రాదు. కనీసం మన కష్టాలు తీసేయమని దేవుణ్ణి వేడుకోకుండా తిరిగి దేవుణ్ణే నిందిస్తే దేవుని కోపాగ్ని తొదమట్టుకు మన మీదకి వస్తుంది. ఈ లోకభోగాలు అనుభవించడానికి మనం చేసే అన్యాయాలు, అక్రమాలకి వచ్చే శిక్షల నుండి దేవుడు మనల్ని తప్పించాలని అనుకోవడమే అన్యాయం. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయం కాదని అనుకుందురు, అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది అంటూ యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతున్న ఇశ్రాయేలీలు తమను విడిపించమని గగ్గోలు పెట్టి దేవుణ్ణి ప్రార్థించారు. దేవుడు మోషేని పంపించి ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తీయుల నుండి వారికి ఎంతో ఆస్తి ఇప్పించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇవ్వడానికి వారిని బయటికి తీసుకొచ్చిన దేవుడు అన్యాయస్తుడా? వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు చేసిన అద్భుత కార్యాలను మరిచి దారి పొడుగునా తిండి కావాలని, నీళ్లు కావాలని, మాంసం కావాలని దేవుని మీద సనుక్కున్న ఇశ్రాయేలీయులు అన్యాయస్తులా? దేవుడిని నిందించిన ప్రతి ఒక్కరూ అరణ్యంలోనే చచ్చారు. మనకి కష్టం వచ్చినప్పుడు కీడును మనం అనుభవింపతగదా అనుకునేంత పెద్ద మనసు మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ మన అవిధేయత వలన వచ్చే శిక్ష నుండి తప్పించమని దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.